హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసింటారు మైక్రోసాఫ్ట్ అవుటేజ్. మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ లో వచ్చినటువంటి ప్రాబ్లం, విండోస్ లో వచ్చినటువంటి ప్రాబ్లం, క్లౌడ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం ఒక్కసారి ప్రపంచాన్ని కుదిపేసింది. విమాన ప్రయాణాలకు అంతరాయం, హాస్పిటల్స్ లో సర్వీసెస్ ఎఫెక్ట్ కావడం, మీడియా ప్రసారాలు దెబ్బతినడం, ఇలా వాట్ నాట్ ఒక్కసారిగా గ్లోబల్ ఎకానమీనే ఆశ్చర్యానికి గురైంది. కొంత సమయం పట్టింది క్లియర్ కావటానికి, కానీ ప్రశ్న అయితే మిగిలిపోయింది. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతాయి? ఏంటి ఈ అవుటేజెస్? వీటికి కారణం ఏంటి? వీటిని నివారించలేమా? వీటిని ముందుగా గుర్తించలేమా? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వల్నరబిలిటీస్ ఇంక్రీజ్ కావాల్సిందేనా? దీనికి సొల్యూషన్స్ లేవా? ఇలాంటి ప్రశ్నలు సామాన్యుడికి, అనేక మందికి ఈ అనుమానాలు నిరంతరం కలుగుతూనే ఉన్నాయి. వీటిని కాస్తంత విడమర్చటానికి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ మై సన్ రాహుల్ సాంకృత్. రాహుల్ గూగుల్లో సీనియర్ టెక్నికల్ అకౌంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి నోకియా, డెలాయిట్ లాంటి కంపెనీలకు పనిచేసి ఇప్పుడు గూగుల్లో వర్క్ చేస్తున్నాడు. సో రాహుల్తో చర్చిద్దాం ఈ మైక్రోసాఫ్ట్ అవుటేజ్ గురించి. హాయ్ రాహుల్, హౌ ఆర్ యూ? Hi Nana, I'm good. Fine. Both of us are good, but the world is not good. ఏంటి అసలు ఈ మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అంటే ఏంటి? వై డిడ్ ఇట్ అక్కర్? ఇలా ఇంత పెద్ద అంతరాయం ఏంటి? మనం ఏదో సైబర్ అటాక్ లాగా ఒక హ్యాకర్స్ అటాక్ చేస్తే అయ్యేంత బీభత్సంగా ఎందుకు జరిగింది? పరాప్స్ ఈ అటాక్ కూడా ఇంత స్థాయిలో జరగదేమో. అఫ్ కోర్స్ ఇది సైబర్ అటాక్ కాదు, ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ది సిస్టమ్స్. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్స్, సింపుల్ గా అసలు ఏంటి, వాట్ హాస్ హ్యాపెండ్? Sure. Firstly, disclaimer, ఇది నా పర్సనల్ ఒపీనియన్స్ అండ్ వ్యూ పాయింట్స్ మాత్రమే. ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ గూగుల్స్ ఒపీనియన్స్ ఇన్ ఎనీ వే. నేను కేవలం ఒక ఎంప్లాయీని అండ్ ఐఎమ్ స్పీకింగ్ మై పర్సనల్ థాట్స్. సో ఈ ఇష్యూ వచ్చేసి ఏంటంటే, ఇది క్రౌడ్ స్ట్రైక్ మనకి సోఫార్ చెప్తున్నది ఏంటంటే, క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక యాంటీ సైబర్ సెక్యూరిటీ కంపెనీ, యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన రీసెంట్ అప్డేట్ విండోస్ లో ఒక విండోస్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఒక ఇష్యూని హ్యాకర్స్ యూజ్ చేసుకోకుండా వాళ్ళు ఒక ప్రొటెక్షన్ ని అప్డేట్ గా లాంచ్ రిలీజ్ చేశారు. దాని వల్ల, ఈ అప్డేట్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఈ మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేసింది. ఎవరైతే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారో, ఆన్ టాప్ ఆఫ్ దట్ క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ సర్వీసెస్ వాడుతున్నారో, ఆ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ వాడినప్పుడు ఆ పర్టికులర్ సిస్టమ్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకు వాటినే ఎఫెక్ట్ చేసింది అంటే, బికాస్ దే రిలీజ్ దిస్ అప్డేట్ ఓన్లీ ఫర్ మైక్రోసాఫ్ట్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర చాలా సందర్భాల్లో పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతుంటారు. సో అలాగే ఇండియాలో పెద్దగా ఇంపాక్ట్ కాలేదు, ఎక్సెప్ట్ కొంత సివిల్ ఏవియేషన్ రంగంలో. సాధారణంగా అందరము ఎంఎస్ ఆఫీస్ వాడుతుంటాం, కానీ చాలా సిస్టమ్స్ ఎఫెక్ట్ కాలేదు. దానికి కారణం ఏమై ఉంటుంది? సో ఈ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ యాంటీవైరస్, మన సిస్టమ్ లో యాంటీవైరస్ వేసుకుంటాం కదా, అలానే ఈ క్రౌడ్ స్ట్రైక్ ని కూడా మనం మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. అండ్ అందులో కూడా ఆటోమేటెడ్ అప్డేట్స్ మనం ఎనేబుల్ చేసి ఉండాలి. ఆటోమేటెడ్ అప్డేట్స్ ఎందుకు చేస్తారంటే, ఈ అటాకర్స్ కొత్త కొత్త పద్ధతులు ఎప్పుడు కనుక్కుంటూ ఉంటారు. ఎలా మనం అటాక్ చేయొచ్చు, ఎలా సిస్టమ్ ని దెబ్బతీయొచ్చు అని కొత్త కొత్త పద్ధతులు కనుక్కుంటూ ఉంటారు. ఆ కొత్త కొత్త పద్ధతుల్ని ఈ క్రౌడ్ స్ట్రైక్ లాంటి కంపెనీ డీకోడ్ చేసి, వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి సిస్టమ్ ని అనేది అనలైజ్ చేసి, వాళ్ళు ఇలా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి కొత్త ఫైల్స్, డాక్యుమెంట్స్, మన సాఫ్ట్వేర్స్ ని డిప్లాయ్ చేస్తూ ఉంటారు మన సిస్టమ్ లో. అలా చేసిన
ఒక అప్డేట్ వల్లనే క్రౌడ్ స్ట్రైక్ ఇప్పుడు ఈ విండోస్ సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేసింది. దే ప్రాబబ్లీ వాళ్ళు మంచి చేద్దాం అనుకొని చేశారు, బట్ దాని ప్రాపర్ గా టెస్ట్ చేయకుండా రిలీజ్ చేసేసరికి ఇలా అయి ఉండొచ్చు. బగ్ ని రిలీజ్ చేశారు పొరపాటున. అంటే ఇప్పుడు మీరు అంటే నువ్వు చెప్పినట్లు ఇప్పుడు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూయర్స్, ఒకటి ఎనీ సాఫ్ట్వేర్ నిరంతరం అప్డేట్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, యాంటీవైరస్, ఈ సాఫ్ట్వేర్లు నిరంతరం అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఇక సామాన్యుడి భాషలో చెప్పాలంటే దొంగలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు మరింత ఆధునికమైన ఆలోచనలను రూపొందిస్తూ ఉంటారు. పోలీసులు అప్డేట్ అవుతున్న కొద్దీ దొంగలు కూడా అప్డేట్ అవుతుంటారు, మళ్ళీ పోలీసులు అప్డేట్ అవుతుంటారు. సో ఇది కూడా అంతే. అంటే మన సిస్టమ్స్ డ్యామేజ్ చేయడానికి, మనం వాడుతున్న సాఫ్ట్వేర్ ను ఎఫెక్ట్ చేయడానికి జరిగే నిరంతర ప్రయత్నాలని పరిశీలిస్తూ, గమనిస్తూ, వాటికి మనకు మరింత బందోబస్తు, ఒక రకంగా మరింత భద్రతను కల్పించేదే ఈ యాంటీవైరస్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ. అందుకే రాహుల్ అన్నట్లు విత్ ఎ గుడ్ ఇంటెన్షన్, అంటే నిరంతరం అప్డేట్ చేసుకోవాలి. అయితే ఇండియాలో మన దగ్గర చాలా మంది ఎఫెక్ట్ కాకపోవడానికి నాకు అర్థమైంది, యూ షుడ్ కరెక్ట్ మీ రాహుల్. ఒకటి, క్రౌడ్ స్ట్రైక్ అందరి దగ్గర ఉండదు కదా, మనం సాధారణ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లే వాడతాం. అంత అత్యాధునికమైన సఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ మన ఆర్డినరీ యూజర్స్ అవసరం ఉండదు. రెండోది, దాని ఆటోమేటిక్ అప్లికేషన్ ఎనేబుల్ అయి ఉండకపోవచ్చు. దట్ మేబీ ద రీజన్ అయి ఉంటుంది కదా ఈ అటాక్ మన సాధారణ ప్రజలు ఫెల్ట్ కాకపోవటానికి. మనకి 2 రకాల యూజర్స్ ఉంటారు ఈ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ కి. ఎంటర్ప్రైజ్ యూజర్స్ ఉంటారు, కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు యూజ్ చేసి, ఇప్పుడు ఎయిర్లైన్ కంపెనీస్ వాళ్ళు. అండ్ మనలాంటి కన్స్యూమర్, డైరెక్ట్ కన్స్యూమర్ యూజర్స్ ఉంటారు. డైరెక్ట్ కన్స్యూమర్ యూజర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, బికాజ్ మీరు అన్నట్టు ఆటో ఎనేబుల్ పెట్టి ఉండకపోవచ్చు, లేటెస్ట్ వర్షన్స్ వాడి ఉండకపోవచ్చు. ఫర్ ఆల్ దీస్ రీజన్స్ వాళ్ళు అంత ఎఫెక్ట్ అయి ఉండకపోవచ్చు. బట్ ఎంటర్ప్రైజెస్ ఏమో ఎప్పుడు ఆటో ఎనేబుల్ చేసుకుంటూ ఉంటాయి, ఆటో అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఎయిర్లైన్స్, ఇప్పుడు ఇండియాలో ఎయిర్లైన్స్ దెబ్బతిన్నాయి అన్నారు, వాళ్ళకి థ్రెట్ ఎక్కువ, వాళ్ళకి హ్యాకర్స్ వాళ్ళని అటాక్ చేసే థ్రెట్ ఎక్కువ, వాళ్ళని ర్యాన్సమ్ వేర్ అటాక్స్ చేసి వాళ్ళని డబ్బులు అడిగే అవకాశాలు ఎక్కువ. సో వాళ్ళకి కంటిన్యూస్ గా ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. యాజ్ థ్రెట్ ల్యాండ్స్కేప్ అప్డేట్స్, వాళ్ళు దే నీడ్ టు ఇంప్రూవ్ దర్ ప్రొటెక్షన్ కూడా. దానివల్ల ఎక్కువ మనం ఎంటర్ప్రైజ్ లో చూస్తున్నాం. క్రౌడ్ స్ట్రైక్ వచ్చేసి మీరు అన్నట్టు ఇండియాలో ఎంత మంది ఎంటర్ప్రైజెస్ వాడుతున్నారు అనేది మనకి డేటా లేదు. బట్ ప్రపంచం మొత్తంగా సైబర్ సెక్యూరిటీ మార్కెట్ లో క్రౌడ్ స్ట్రైక్ 14% ఆఫ్ మార్కెట్ షేర్ ఉంది క్రౌడ్ స్ట్రైక్ కి. సో ఆబ్వియస్లీ అందుకనే ప్రపంచవ్యాప్తంగా మనం ఈ ఇష్యూ ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం. అంటే నువ్వు అన్నట్లు గుడ్ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అంటే ఈ బగ్ రిలీజ్ అయింది కనుక క్రౌడ్ స్ట్రైక్ ఏదో పనికి మాలింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ కంపెనీ. సో అందువల్ల టెక్నాలజీ రంగంలో ఇలాంటి బగ్స్ ఎంత గొప్ప కంపెనీ ప్రొడక్ట్లలో గానైనా ఉండే అవకాశం ఉంటుంది. దట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ. రైట్ రాహుల్? దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. ప్రతి యూసేజ్ లో ఎవ్రీథింగ్ మనం టెక్నాలజీని యూజ్ చేసి ఎనేబుల్ చేసుకుంటున్నాము, బెటర్ అవుతున్నాం. ఈ సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్స్ వచ్చేసి వాటికి ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది మన సిస్టమ్స్ మీద. ఒక విధంగా చెప్పాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నట్టు ఈ యాంటీవైరస్ సిస్టమ్స్. సో వాటికి డీప్ లెవెల్, కర్నల్ లెవెల్ యాక్సెస్ ఉండడం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రస్తుతం టెక్నాలజీ మనం చాలా మల్టిపుల్ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నాము. క్రౌడ్ స్ట్రైక్ లాంటి సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ కి మనం సిస్టమ్ లో ఎక్కువగా యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్షన్ చేయాలి అంటే చాలా డీప్ కర్నల్ లెవెల్ యాక్సెస్ వాళ్ళకి కావాలి అనమాట. ఆ కర్నల్ లెవెల్ యాక్సెస్ ఎలా అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా చాలా వెరీ డీటెయిల్డ్ గా, వెరీ క్రిటికల్ సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ సిస్టమ్స్ కి. సో అందుకనే వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఏదన్నా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఈ విషయంలో కూడా వాళ్ళు చాలా పద్ధతులు పాటించుంటారు. కానీ మిస్టేక్స్ హ్యాపెన్, హ్యూమన్ ఎర్రర్స్ కానీ సిస్టమ్ ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ హ్యాపెన్.
అంటే కామన్ వ్యూయర్కి అర్థం కావాలంటే ది వాల్యూ ఆఫ్ ది కంపెనీ పెరుగుతున్న కొద్దీ దాని సైబర్ సెక్యూరిటీ మరింత సఫిస్టికేటెడ్ గా ఉండాల్సి ఉంటుంది, మరింత మోడర్న్ గా ఉండాల్సి ఉంటుంది. ఓ పాత పేపర్ అమ్మే దుకాణంలో భద్రతకు బంగారం జ్యువెలరీ షాప్ లో ఉండే సెక్యూరిటీకి చాలా తేడా ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ జ్యువెలరీ సెక్యూరిటీ వాళ్ళు చాలా గట్టి బందోబస్తు పెట్టుకుంటాడు. నేను ఉదయం ఓ టీవీలో మాట్లాడుతూ అన్నాను, నువ్వు అన్నట్లే డీప్ సిస్టమ్ యాక్సెస్ ఈ మీకు ఇలాంటి క్రౌడ్ స్ట్రైక్ లాంటి యాంటీ మాల్వేర్ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఇచ్చిన వాడినప్పుడు డీప్ యాక్సెస్ ఉండాలి అని ఉదాహరణగా చెప్పాను. ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే నీ ఇంటి ముందుకు వరకు మాత్రమే వచ్చిపోతాడు, ఒక డెలివరీ బాయ్, గూగుల్ జొమాటో డెలివరీ బాయ్. కానీ పని ఆవిడకోమో నువ్వు మొత్తం ఇల్లును యాక్సెస్ ఇవ్వాల్సిందే, ఇంటి మూల క్లీన్ చేయాలి కనుక. సో అందువల్ల యాక్సెస్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి బగ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి అటాక్స్ వచ్చినప్పుడు డ్యామేజెస్ కూడా సహజంగా పెరుగుతూ ఉంటాయి కదా. యా, రిస్క్ పెరుగుతూ ఉంటుంది. రిస్క్ కానీ ఇలాంటివి వాడకపోవడం వల్ల కూడా రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. వాడకపోతే ఇంకా చాలా ఎక్కువ. ఇది ఏదో వాడినప్పుడు ఎప్పుడో ఒకసారి జరగచ్చు, యా, వాడకపోతే ఇంకా చాలా సార్లు జరిగే ప్రమాదం ఉంటుంది కదా. మిటిగేషన్ మెథడ్స్ వాడుకోవాలి, కానీ పూర్తిగా ఇట్లాంటి ప్రొటెక్షన్ లేకపోతే అది ఇంకా డేంజర్ కి దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇలాంటివి జరగబోయటానికి ముందుగా ఏదైనా ఇండికేషన్ వస్తుందా, దీన్ని నివారించలేమా, కెన్ వి నాట్ ప్రివెంట్ ఇట్ టోటల్లీ? ఎందుకంటే ఇది మామూలు డ్యామేజ్ కాదు. రేపు ఉదాహరణకు బ్యాంకింగ్ డేటా మొత్తం ఎగిరిపోయింది అనుకోండి, లేదు ఒక హాస్పిటల్లో ఉన్న మెడికల్ రికార్డ్స్ అంతా క్రాష్ అయిపోయాయి అనుకోండి, సో ఇట్స్ ఏ అన్బిలీవబుల్ లాస్ కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి, వాట్ ఈస్ ది ప్లాన్ బి, వాట్ ఈస్ ది అదర్ ఆప్షన్స్, ఆల్టర్నేటివ్స్ ఏంటి? సో క్రౌడ్ స్ట్రైక్ లాంటి కంపెనీస్ వాళ్ళు ఎప్పుడైతే అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యూజువల్ గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసినప్పుడు క్యానరీ అప్డేట్స్ అని చేస్తాం. క్యానరీ అప్డేట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కోల్ మైన్స్ లో క్యానరీ బర్డ్ ని తీసుకొని వెళ్లే వాళ్ళు కార్బన్ మోనాక్సైడ్ ని ముందుగానే డిటెక్ట్ చేస్తుంది క్యానరీ బర్డ్ అనేది. సో హ్యూమన్స్ దాన్ని బ్రీచ్ చేస్తే చాలా డేంజరస్ కాబట్టి అది డిటెక్ట్ ముందే చేయాలి. కాబట్టి క్యానరీ బర్డ్ ని యూజ్ చేసుకొని డిటెక్ట్ చేసి, అది కనుక డిటెక్ట్ చేస్తే వెంటనే మైండ్ ని ఎవాక్యువేట్ చేసేవాళ్ళు. ఇలానే సాఫ్ట్వేర్ లో కూడా ఏంటంటే, మనం కొంతమందికి రిలీజ్ చేస్తాం. మొత్తం అందరు మన యూజర్స్ కి ఒకటేసారి అప్డేట్ రిలీజ్ చేయకుండా కొంతమంది యూజర్స్ కి కొంచెంగా 10% 15% గా రిలీజ్ చేసి, వాళ్ళ బిహేవియర్ లో ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, అప్లికేషన్ వర్క్ చేయాల్సిన విధంగానే వర్క్ చేస్తుందా లేదా అనేది చూస్తాం అన్నమాట. అది క్రౌడ్ స్ట్రైక్ లాంటి ఫర్మ్స్ షుడ్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు ఆల్రెడీ చేస్తుండొచ్చు, ప్రాబబ్లీ స్టిల్ లైక్ మనకి డీటెయిల్స్ తెలీదు, ఎందుకు ఎగ్జాక్ట్లీ ఈ అప్డేట్ బగ్ ఉన్న అప్డేట్ ఎందుకు రిలీజ్ అయింది అనేది మనకు తెలీదు. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ ఇలాంటి కంపెనీస్ చేసే పద్ధతి అనమాట. ఇంకోటి ఏంటంటే, టెస్టింగ్ లో కూడా మనం వేరియస్ ఇప్పుడు డివైసెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లోనే విండోస్ సిస్టమ్స్ ఉన్నాయి, లినక్స్ సిస్టమ్స్ ఉన్నాయి, మ్యాక్ ఓఎస్ ఉంది, వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ కి వచ్చేసి ఆండ్రాయిడ్ ఉంది, ఐఓఎస్ ఉంది, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లోనే ఒక్క లేయర్ లోనే ఇన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట. అన్నిటికీ కూడా కంపెనీస్ టెస్ట్ చేయాలి. ఏదన్నా 1-2 జస్ట్ జనరల్ గా సాఫ్ట్వేర్ టెస్ట్ చేసి అప్డేట్ బాగానే పనిచేస్తుంది, ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే కుదరదు అనమాట. అన్ని రకాల డివైసెస్ కి, అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ కి టెస్టింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ క్రిటికల్ సిస్టమ్స్. అందరూ ఇప్పుడు నాన్ క్రిటికల్ సిస్టమ్స్ ని సాఫ్ట్వేర్ రిలీజెస్ గా వదిలే వాళ్ళు, ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి, పర్లేదు వాళ్ళు రిలీజ్ చేసినా ఓకే, గేమ్ ఎఫెక్ట్ అయితే ఇట్ ఈస్ నాట్ టర్నింగ్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. బట్ ఈ క్రిటికల్ సిస్టమ్స్ ని రిలీజ్ చేసే, సాఫ్ట్వేర్ అప్డేట్స్ గా రిలీజ్ చేసే కంపెనీస్ మాత్రం అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అది మీరు అన్నట్లు క్రౌడ్ స్ట్రైక్ అంటే ఇలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే కంపెనీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి కన్స్యూమర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాడే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఈ సివిల్ ఏవియేషన్ కంపెనీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, మీడియా ఆర్గనైజేషన్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, దే ఆర్ ది యూజర్స్. ఎండ్ యూజర్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎండ్ యూజర్ 2 విధాలుగా దీన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, వాళ్ళకి ఎంత బిజినెస్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఎంత ఇష్యూ క్రియేట్ చేసింది అనేది. అది ఒకవేళ అది గనక
మనకి దాన్ని మెజర్ చేసుకొని దాని తగ్గట్టుగా వాళ్ళు మిటిగేషన్ మెథడ్స్ పెట్టుకోవాలి. ఆల్టర్నేటివ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడ్ స్ట్రైక్ మాత్రమే కాకుండా ఒక 30% సిస్టమ్ లో క్రౌడ్ స్ట్రైక్, 30% సిస్టమ్స్ లో సిమాంటిక్ లాంటి అదర్ యాంటీవైరస్, ఇలా డిఫరెంట్ యాంటీవైరస్ ఒక వాళ్ళ వర్క్ లోడ్ ని డివైడ్ చేసుకున్నారు అనుకోండి. దానివల్ల ఇప్పుడు క్రౌడ్ స్ట్రైక్ ఇంపాక్ట్ ఓన్లీ 30% సిస్టమ్స్ ని మాత్రమే ఇంపాక్ట్ చేసేది. అది ఒకటి. ఆర్గనైజేషన్స్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ సప్లై చైన్ ని ఎప్పుడు ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. సప్లై చైన్, సాఫ్ట్వేర్ సప్లై చైన్ మనకి రెగ్యులర్ సప్లై చైన్, ఒక టమాటోస్ ఫార్మర్ దగ్గర నుంచి మన కన్స్యూమర్ చేతిలో రావడానికి ఎన్ని చేతులు మారుతుందో, ఒక సాఫ్ట్వేర్ కూడా అన్ని రకాల పద్ధతులు, అన్ని చేతులు మారుతూ ఉంటుంది. సో మనం ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నాము, ఏ థర్డ్ పార్టీస్ వాడుతున్నాము, వాటికి ఉన్న థ్రెట్ ఏంటి, వాటికి ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది ఒక కంపెనీస్ ఎప్పటికప్పుడు అవాల్యుయేట్ చేసుకుంటూ దానికి తగ్గట్టు మిటిగేషన్ మెథడ్స్ వాడుకోవాలి. నేను ఇందాక మొదటగా చెప్పింది బిజినెస్ ఇంపాక్ట్ ఎందుకు చూడాలి అని అన్నాను అంటే, మనకి హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అవుటేజ్ వల్ల నాకు ఇబ్బంది ఎక్కువ జరిగే ఇబ్బంది కన్నా ఈ హండ్రెడ్స్ ఆఫ్ సిస్టమ్స్ ని ఎవాల్యుయేట్ చేయడం వల్ల ఎక్కువ ఇబ్బంది జరిగింది అనుకోండి, ప్రాబబ్లీ ఐ వుడ్ బి బెటర్ ఆఫ్ విత్ ద అవుటేజ్. నేను మిటిగేషన్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఏదో జరుగుతుంది, ఎప్పుడో ఏదో జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను బ్యాకప్ పెట్టుకొని ఖర్చు ఎక్కువ పెట్టే కొద్ది, ఎందుకంటే ఎవ్రీ మిటిగేషన్ మెథడ్ కి ఖర్చు అవుతుంది, అనాలిసిస్ కి ఖర్చు అవుతుంది, ఇంప్లిమెంటేషన్ కి ఖర్చు అవుతుంది, దాని మెయింటెనెన్స్ కి ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు పెట్టాలా లేదా అనేది కూడా ఆర్గనైజేషన్స్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ది డేటా. ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు ఒక చోటుకు వెళ్దాం అనుకుంటాం, మన కార్ లో రెగ్యులర్ గా వెళ్తాం. ఒక రోజు కార్ టైర్ పంచర్ అయింది, అరే కార్ టైర్ పంచర్ అవుద్ది కదా, ఈ కార్ టైర్ పంచర్ అవుద్ది కాబట్టి నేను బ్యాకప్ గా ఇంకో కార్ పెట్టుకుంటా అనడం కరెక్ట్ పద్ధతి కాదు కదా. వీ కెన్ ఫైండ్ అదర్ వేస్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్. అట్ ది సేమ్ టైం క్రిటికల్ సిస్టమ్స్ కి వచ్చేసి మనం ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ ఎవాల్యుయేషన్ అనేది కంపెనీస్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రస్తుతం నేను కార్ ఒకటే ఉన్నది, కానీ కంప్యూటర్లో 3 ఉన్నాయి. ఎందుకంటే కంప్యూటర్ పనాగా ఇంటర్నెట్ కనెక్షన్ 2 ఉన్నాయి. ఎందుకంటే లేకపోతే నా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయలేను. కారు లేకపోతే టాక్సీ కార్ మాట్లాడుకుంటాను, ఒకవేళ కావాలంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటాను. కానీ ఒక ఇంటర్నెట్ డౌన్ అయితే ఇంకో ఇంటర్నెట్ ఇమీడియట్ గా నాకు బ్యాకప్ ఉండాలి. నువ్వు అన్నట్లు బ్యాకప్ పెట్టుకోవడం కాస్ట్లీనా, ఈ ఎప్పుడో జరగబోయే అవుటేజ్ కాస్ట్లీనా అనేది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇమీడియట్ గా పానిక్ అయిపోయి మనం ఏంటంటే ఈ అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్ గా మనం నేను ఇంకెప్పుడు ఇలా అవ్వకూడదు అని చెప్పి స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ఏ రేషనల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అంటే ఎప్పుడో దొంగతనం జరుగుతుంది కదా అని చెప్పి 100 మందిని సెక్యూరిటీని పెట్టుకుంటుండలేం కదా. ఎగ్జాక్ట్లీ. సెకండ్, బట్ ఒక ప్రమాదం ఏంటంటే మెయిన్ గా క్రిటికల్ సిస్టమ్స్, ఇప్పుడు బ్యాంకింగ్ ఇలాంటివి చాలా క్రిటికల్ సిస్టమ్. ఆ డేటా పోతే యూ కెనాట్ రిట్రీవ్ ఇట్. బహుశా వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటాను. యా. సో క్రిటికల్ సిస్టమ్స్ కి వచ్చేసి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఈజ్ నాట్ ఎక్విప్డ్ అట్ కరెంట్ స్టేట్. మనకి ఏంటంటే ప్రైవసీ వీటి మీద గవర్నమెంట్ చాలా రెగ్యులేషన్స్ పెడుతుంది, కానీ ఇలాంటి క్రిటికల్ సిస్టమ్స్ డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే కంపెనీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాఫ్ట్వేర్ రిలీజ్ చేసే కంపెనీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సాఫ్ట్వేర్ కన్స్యూమ్ చేసుకునే కంపెనీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే రెగ్యులేషన్స్ ఇండస్ట్రీలో బెస్ట్ ప్రాక్టీసెస్ గా ఉన్నాయి, కానీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ గా లేవు. ఆ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా గవర్నమెంట్ కూడా ఎన్ఫోర్స్ చేస్తే ఇట్లాంటివి జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే ఏదో ఒక రెగ్యులేటరీ వ్యవస్థ, గవర్నమెంటా ఇండస్ట్రీనా లేదా ఇద్దరు కలిసి అయినా. సో ఎందుకంటే ఎప్పుడైనా బ్లాక్ షీప్ ఎక్కడైనా ఉంటారు, అంటే ప్రాఫిట్ కొరకు లేదా ఇన్ఎఫిషియన్సీతోనో ప్రొడక్ట్స్ మార్కెట్ లో వస్తూనే ఉంటాయి. ఇలా ఫుడ్ ప్రొడక్ట్స్ చెక్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉందో సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కూడా ఆ రకమైన వ్యవస్థలు అవసరం. ఎందుకంటే లేకపోతే దాని డ్యామేజ్ చాలా సీరియస్ గా ఉంటుంది, కొలెటరల్ డ్యామేజ్. ఇప్పుడు ఒక విమానయాన కంపెనీకి లాస్ కాలేదు, చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు, చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం వల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు కదా. అందువల్ల వాళ్ళకి సంబంధం లేదు, ప్రయాణికులకి ఈ దీంతో సంబంధం లేదు. బట్ దే సఫర్డ్ కనుక ఆ కొలెటరల్ డ్యామేజ్ నివారించడానికైనా కూడా there should be a proper regulatory వ్యవస్థ. అట్లీస్ట్
క్రిటికల్. ఎందుకంటే ఇవాళ ఈ కంప్యూటర్స్, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ దేంట్లో వాడతాము అంటే ఒక సాధారణ కంప్యూటర్, ఒక సూపర్ మార్కెట్ లో వాడేటువంటి బిల్లింగ్ తయారు చేసేటువంటి ఒక ఆర్డినరీ కంప్యూటర్ ఒక యాంటీవైరస్ ఉంటది. ఒక న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ లో, న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ లో వాడే కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో, ఒక ఏవియానిక్స్ లో, ఒక ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ వార్ ప్లేన్ నడపడానికి ఉండే సాఫ్ట్వేర్లు, వార్ ట్యాంక్ నడపడానికి సాఫ్ట్వేర్ల వరకు కూడా వాడతారు. సో దిస్ ఇస్ దట్ రైట్ రాహుల్. ఎస్, కరెక్ట్ గా. అందువల్ల అంతటి వైడెస్ట్ పాసిబుల్ యూజర్స్ ఉన్నాయి గనక గవర్నమెంట్ షుడ్ వర్క్ విత్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ పైన దాసరిజం కాకపోయినా ఇట్ షుడ్ వర్క్ విత్ ఇండస్ట్రీ టు ఎన్ష్యూర్ దట్ ద ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఫాలోడ్ బై ఎవ్రీబడి. యా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏంటంటే ఎయిర్లైన్స్ వాళ్ళు అనుకుంటారు, ఓ మంత్కి ఒక అవుటేజ్ వచ్చినా పర్లేదు, యూజర్స్ కి ఏమైనా పర్లేదు అని. ప్రస్తుతం వాళ్ళు అనుకోరు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న కాంపిటీషన్ వల్ల అలా అనుకోరు. కానీ ఇండస్ట్రీ మొత్తం, ఎయిర్లైన్ ఇండస్ట్రీ మొత్తంగా 1 month కి ఒక అవుటేజ్ వచ్చినా పర్లేదు, యూజర్స్ కి ఇబ్బంది పడ్డా పర్లేదు, మేము ఈ బ్యాకప్ పెట్టుకోవడం వల్ల మాకు ఎక్కువ నష్టాలు వస్తాయని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, అది ప్రయాణికులకి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ లో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల మంత్కి ఒక అవుటేజ్ ఉండకూడదు, ఇట్లాంటి సిస్టమ్స్ మీరు ఉంచకూడదు, బ్యాకప్ సిస్టమ్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి అనే రెగ్యులేషన్స్ కనుక గవర్నమెంట్ అట్లాంటి సిచ్యువేషన్స్ లో పెడితే కన్స్యూమర్స్ కి అండ్ ఇండస్ట్రీ కూడా లాభంగా ఉంటుంది. అంటే మార్కెట్ నీడ్ నాట్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఇండస్ట్రీ ఉంటుంది, పొల్యూషన్ జరగకుండా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ పెట్టుకోమని చెప్తారు, కానీ అన్ని ఇండస్ట్రీస్ పెట్టుకోరు కదా, చాలా కాస్ట్ ఇన్వాల్వ్ గనక సింపుల్ గా వదిలేస్తారు ఆ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ను. సో అది సమాజానికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా వదిలేస్తారు. సో అందువల్ల ఖచ్చితంగా రెగ్యులేటరీ అంటే ఇన్స్పెక్టర్ రాజ్ కాకపోయినా దేర్ షుడ్ బి సమాజ హితం కొరకు మార్కెట్ లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు గనక మార్కెట్ తనంత తానే రెగ్యులేట్ చేసుకుంటుంది అని వదిలేయలేము గనక అట్లీస్ట్ ప్రజల పైన ప్రభావం చూపేటువంటి దేశ భద్రత, దేశ ఎకానమీ పైన ప్రభావం చూపేటువంటి క్రిటికల్ సిస్టమ్స్ కైనా ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరగకుండా అవసరమైన ప్రోటోకాల్స్, పాలసీ మెజర్స్ అయితే ప్రభుత్వాలు తీసుకోవాలి. సో దట్స్ గుడ్ సజెషన్ యాక్చువల్ గా. కానీ ఇండస్ట్రీ బాడీస్ కూడా చేయాలి కదా, వాళ్ళంతా వాళ్ళు ప్రొఫెషనల్ అసోసియేషన్స్, ఇప్పుడు నాస్కామ్ లాంటి ఆర్గనైజేషన్స్, సిఐ లాంటి ఆర్గనైజేషన్స్, బిజినెస్ బాడీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళపైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. యా, వాళ్ళపైన కూడా అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఉంది కూడా. ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో, ఈ క్యానరీ రిలీజ్ లాంటి పద్ధతుల్ని ఇండస్ట్రీ వాడుతుంది. వాళ్ళు ఇండస్ట్రీ కూడా మేము అప్డేట్స్ ని ఎలా పడితే అలా రిలీజ్ చేస్తాం, ఎఫెక్ట్ చేస్తాం కస్టమర్స్ ని అన్నట్టుగా ఆలోచించారు. వాళ్ళు కూడా దే వాంట్ దేర్ బిజినెసెస్ టు సర్వైవ్, సస్టైన్, బిజినెస్ ఇంపాక్ట్, ఎకనామీ ఇంపాక్ట్ ఉండకుండా ఉండాలనే ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా ఆలోచిస్తాయి. కానీ ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ కూడా అవేర్ గా ఉంటుందో, దే నీడ్ నాట్ ఎన్ఫోర్స్ ఇట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఇప్పుడు ఎకనామిక్ రెగ్యులేషన్స్ లాగా అలా రెగ్యులర్ గా చేయాల్సినంత అవసరం లేదు, కానీ గవర్నమెంట్ షుడ్ స్టిల్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఇలాంటి జరగకుండా ఎలా ఉండాలి, ఎలా కాపాడాలి మన 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 ప్రజల్ని, మన ప్రయాణికుల్ని అనే ఆలోచన కూడా చేస్తూ ఉండాలి. ఇంకొక ప్రాబ్లం కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ టెక్నాలజీ రంగంలో కూడా మానోపలీస్ పెరిగిపోతున్నాయి. సో ఉదాహరణకి ఇవాళ ప్రపంచమంతా మైక్రోసాఫ్ట్ వాడడం వల్లనే కదా ఈ సమస్య వచ్చింది. సో ఇలాంటి మైక్రోసాఫ్ట్ లో 10 ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా ఈ స్థాయిలో డ్యామేజ్ వచ్చేది కాదు. సో మానోపలీ ఒకవైపు ఎఫిషియన్సీని పెంచుతుంది, ఇన్వెస్ట్మెంట్ కెపబిలిటీని పెంచుతుంది, మరోవైపు వల్నరబిలిటీ కూడా పెంచుతుంది కదా. యా, మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఒక కంపెనీ డైవర్సిఫై చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అండ్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ డెఫినెట్ గా తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ప్రొటెక్షన్ కూడా, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఒక 10 డిఫరెంట్ ఫర్మ్స్ టుగెదర్ గా వాళ్ళు ఒక రివ్యూ చేయలేకపోవచ్చు, ఎక్కువగా స్పెండ్ చేసి థ్రెట్స్ ని ఎక్కువగా అనలైజ్ చేయి ఉండకపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఒకటే థ్రెట్ ని 10 డిఫరెంట్ కంపెనీస్ అనలైజ్ చేయడం వల్ల రిడెండెంట్ గా అందరూ సేమ్ థింగ్ చేస్తున్నారు, కొత్తగా ఏం చేయట్లేదు. సో
ఒక్కటే కంపెనీ చేసింది అనుకోండి, దానివల్ల మనకి రిపీటెడ్ గా ఒకటే విషయం మీద మల్టిపుల్ పీపుల్ పనిచేయడం తగ్గుతుంది. అందుకనే ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గూగుల్ కూడా చాలా టెక్నాలజీస్ ని ఓపెన్ సోర్స్ గా రిలీజ్ చేసింది. ఓపెన్ సోర్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ రిడెండెన్సీ, ఈ మోనోపోలీ అనేది తగ్గుతుంది. అందరూ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అందరూ సేమ్ విషయం మీద మల్టిపుల్ వేస్ గా వర్క్ చేయకుండా ఒక ప్రాబ్లం మీద అందరూ టుగెదర్ గా వర్క్ చేయడం పెరుగుతుంది. అంటే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీస్ మధ్య కొలాబరేషన్ ఉంటుందా, ఉండకపోతే ఎలా ఉండాలి? ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ కామన్ ప్రాబ్లమ్స్, ఒకటి ప్రాబ్లం కాదు కదా. సో యాజ్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ పైన కాంపిటీషన్ ఉన్నటువంటి కంపెనీల మధ్య కూడా కొలాబరేషన్ ఎంత మేరకు ఉంటుంది? డెఫినెట్ గా మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే ఉంటుంది వెన్ దే వాంట్ టు సాల్వ్ ఎ కామన్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ మీద కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళకి ప్రపంచానికి యూజ్ అవుతుంది, వాళ్ళకి కంపెనీకి యూజ్ అవుతుంది అన్నప్పుడు మల్టిపుల్ కంపెనీస్ టుగెదర్ గా వచ్చి ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ ని డెవలప్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కంపెనీస్ మధ్యలో కోఆపరేషన్, కామన్ ప్రాబ్లమ్స్ లైక్ సైబర్ సెక్యూరిటీ మీద ఇప్పుడు యుఎస్ లో సైబర్ సెక్యూరిటీ యాక్షన్ ఫోర్స్ అని క్రియేట్ చేశారు. గవర్నమెంట్ లెవెల్లో స్టెప్స్ తీసుకుంటున్నారు. సో కామన్ థ్రెట్స్ అక్రాస్ ఆల్ కంపెనీస్, యుఎస్ లో ఉన్న అన్ని కంపెనీస్ మీద సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నప్పుడు ఈ యాక్షన్ టీమ్ ఇట్లాంటివి క్రియేట్ చేసి కామన్ గైడ్ లైన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ Y2K తర్వాత ఇక్కడ తెలుగు మీడియాలో వచ్చిన పెద్ద వార్త ఏంటంటే Y2K ఉపద్రవం తర్వాత ఇదో పెద్ద ఉపద్రవంగా చిత్రీకరిస్తున్నారు. సో దానికి దీనికైనా పోలికలు ఉన్నాయా? Y2K కు దీనికి భవిష్యత్తులో దీని ఇంపాక్ట్ ఎంతకాలం ఉండవచ్చు? ఇజ్ ఇట్ ఓవర్? దాన్ని ఫిక్స్ అయిపోయిందా ప్రాబ్లము, లేదా దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే దీని ఇంకా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? ఐ థింక్ Y2K అనేది అండ్ ఇది అనేది వెరీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. దీని ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఇది ఎందుకు ఇంతసేపు పడుతుంది దీన్ని ఫిక్స్ చేయడానికి అంటే ఇది ఎండ్ పాయింట్ సాఫ్ట్వేర్ అనేది ఎవ్రీ ఇండివిజువల్ కంప్యూటర్ లో ఉండడం వల్ల ఆ ఇండివిజువల్ కంప్యూటర్ ని ఒక స్టెప్స్ తీసుకొని దాన్ని రీస్టార్ట్ చేసి దాన్ని ఆ వైరస్ ని ఆ బగ్ ని రిమూవ్ చేయాలి బేసిక్ గా. సో ఎవ్రీ సిస్టమ్ కి ఇండివిజువల్ గా అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ తక్కువ. వి డోంట్ మనకి చాలా సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఇష్యూస్ వస్తే వెంటనే రోల్ బ్యాక్ చేసేస్తారు. ఎవ్రీ డే మెనీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని రోల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ థ్రెట్ అనేది రియల్. చాలా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ అప్లికేషన్స్, మనకి మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ థ్రెట్ పెరిగిపోయింది డెఫినెట్ గా. అండ్ దానివల్ల మనం అది ఎలా తగ్గించుకుంటాం అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ బట్ ఈ పర్టికులర్ ఇష్యూకి మాత్రం ఐ థింక్ దే ఆల్రెడీ హ్యావ్ ఎ ఫిక్స్ అండ్ ఇట్స్ టేకింగ్ టైమ్ టు డిప్లాయ్ ద ఫిక్స్. బట్ దే ఆల్రెడీ నో ప్రాబ్లం ఏంటి అనేది తెలుసు, అండ్ దాన్ని ఎలా మిటిగేట్ చేయాలనేది కూడా తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్. దీని వైడర్ కాన్సిక్వెన్సెస్ గురించి, అసలు ఈ సమస్య మైక్రోసాఫ్ట్ అవుటేజ్ ఎందుకు జరిగింది, ఇలాంటివి ఎలా ప్రివెంట్ చేయాలి, పాలసీ లెవెల్లో ఏం చేయాలి, గవర్నమెంట్ లెవెల్ ఏం చేయాలి, కార్పొరేట్ లెవెల్ ఏం చేయాలి, ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని ఎలా మీట్ కావాలి, ఇలా అనేక విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రానా. థ్యాంక్ యూ.